బాక్సాఫీస్ దగ్గర అనేక సార్లు డిలే అయినా జస్ట్ పవర్ స్టార్ పేరు మీద సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున గురువారం రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా అన్ని చోట్ల ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా చివరి నిమిషంలో కొన్ని చోట్ల ఇబ్బందులను ఫేస్ చేస్తున్నా కానీ మ్యాసివ్ రిలీజ్ ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా బిజినెస్ పరంగా కూడా తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ను అందుకుంది ఈ సినిమా. నైజాంలో 37 కోట్లు, ఆంధ్రాలో 50 కోట్లు, సీడెడ్ లో 16.5 కోట్ల రేంజ్ లో ఓవరాల్ గా బిజినెస్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 103.5 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ బిజినెస్ ను పవన్ కళ్యాణ్ కెరీర్ లో సొంతం చేసుకోవడమే కాదు ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ పరంగా టాప్ 13 ప్లేస్ ను కూడా అందుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ తో పోటీ పడకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ బిజినెస్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా హైయెస్ట్ బిజినెస్ లను సాధించిన సినిమాలను గమనిస్తే పుష్ప 2 సినిమా 213 కోట్ల బిజినెస్ అందుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ 191 కోట్లు, కల్కి 168 కోట్లు, సలార్ 145 కోట్లు, బాహుబలి 2 122 కోట్లు, గేమ్ చేంజర్ 122 కోట్లు, సాహో 121.6 కోట్లు, ఆది పురుష్ 120 కోట్లు, దేవరా 112.55 కోట్లు, ఆచార్య 107.5 కోట్లు, సైరా నరసింహారెడ్డి 106.8 కోట్లు, రాధేశ్యామ్ 105.2 కోట్లు, హరిహర వీరమల్లు 103.5 కోట్లు, గుంటూరు కారం 102 కోట్లు, పుష్ప పార్ట్ 1 101.75 కోట్ల వరకు బిజినెస్ లను అందుకున్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా బిజినెస్ మార్కులు అందుకున్న సినిమాలు ఈ 15 మాత్రమే ఉండగా మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఈ లిస్టులో హరిహర వీరమల్లు సినిమాతో ఎంటర్ అయ్యాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తాడో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.